హలో 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 గోపి, సార్ వినపడుతుందా? వినపడుతుంది. కొద్దిగా సౌండ్ పెంచండి సార్. ఇంకా సౌండ్ ఇదే, వాళ్ళు అంతే, ఇంకా వాల్యూమ్ లేదు. హలో, సార్ వినపడుతుంది. ఓకే. నేను ఇంకెంతమంది వచ్చారు? రా. 3 మెంబర్స్ వచ్చారు సార్. ఏ మిగతా వాళ్ళు? 3 మెంబర్స్ వచ్చారండి. నేను తేజ పవన్ వచ్చామండి. మిగతా వాళ్ళు అంటున్నా. పేపర్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తున్నాను సార్. సరే చెయ్యి. సరే ఫోన్ చేస్తున్నాను సార్. చూడండి ఒకసారి. అరే తేజ, తేజ, అరే తేజ, హలో తేజ, హలో. హలో ఎరా ఏంటి చాలా రోజులు వచ్చా క్లాస్కి? హలో ఏంటి చాలా నిన్న మొన్న రాలేదని క్లాస్కి? చాలా రోజులు ఎక్కడ సార్? శుక్రవారం రాలేదు కదా? నిన్న క్లాస్ లేదు కదా సార్? శుక్రవారం ఇప్పుడు నేను చాలాసార్లు ఫోన్ చేశాను. ఇంటికాడ పని చేస్తున్నాను సార్ ఆ రోజు. కనీసం సరే, ఓకే. ఇంటికి ఇద్దరే, ముగ్గురు ఉన్నారా? ముగ్గురు ఉన్నాను సార్. మిగతా వాళ్ళు ఏమయ్యారు? తెలియదు సార్, ఇప్పుడు వస్తున్నారా ఎవరికి చెప్తాను, ఫోన్ చేస్తాను. మరి రెండు మొదలు పెట్టేయాలి, తొందరగా టైం అయిపోతుంది. సరే సార్, ఫోన్ చేస్తాను అనుకున్నాను సార్. మొదలు పెట్టినా మీరు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తున్నాను సార్ ఇప్పుడు. ఆ. గోపి, సార్ చెప్పండి సార్. మొదలు పెట్టేనా? వస్తున్నారు సార్, చాలా మంది వస్తున్నారు సార్ రోజు. ఇక్కడ టైంకి రావాలా మళ్ళీ, లేకపోతే ఇక్కడ 50 నిమిషాలు లేకపోతేనేమో ప్రిన్సిపల్ గారు ఊరుకోవట్లా. అదే సార్. మీరు కరెక్ట్గా టైంకి ఉండాలి. అదేనండి, ఇప్పుడు దాకా మేడం గారి క్లాస్ సార్ గారు ఉన్నారండి. మేడం ఏం చెప్పారు? మేడం తీరి చెప్పారండి. వస్తువులు సేపడం డిఫరెన్స్ చెప్పారండి. బాగా ఫాలో చెప్పగలుగుతున్నారా ఈ ఆన్లైన్లో మేడం గారు? ఇప్పుడు ఇవాళ చెప్పారండి, కరెక్ట్గా వినపడదు, వాయిస్ వినపడ్డదండి. 2 రోజులు మొన్నటికి ఇప్పటికి కొద్ది పర్లేదండి. అలవాటు అవుతారు. కొత్త కదరా, ఈ రకరకాల సమస్యలు. మాకు ఎంత ఎన్ని సమస్యలు ఉన్నాయండి దీంట్లో, 2 సమస్యలు రా నాయన. అదే సార్. మేము కాలేజీలు ఇప్పుడు చేద్దారా, తొందరగా హ్యాపీగా వచ్చేద్దాం అనిపిస్తుంది. మీకు ఇబ్బంది ఇది. అవును సార్. కనెక్షన్ ఉండదు, బ్యాలెన్స్లు ఉండవు, తర్వాత బోల్డ్ సమస్యలు ఉంటాయి కదా. ఎంతమంది ఉన్నారు? డేటా అంతా అయిపోతుందండి సెంటర్లో. ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ అని చెప్పండి సార్. చెప్పేస్తా చూడండి. 7 సార్. ఓకే, మొదలు పెడుతున్నా చూడండి. ఈ మొన్న చెప్పినటువంటి లెక్క చెబుతున్నాను ఇవాళ కూడా. ఇది కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, తులనాత్మక ఆదాయ నివేదిక ఇవాళతో ఆఖరం. ఎన్నో లెక్క అంటే బహుశా ఇది 6వ లెక్క 7వ లెక్క అవుద్ది. శాలిమరాజు జాగ్రత్త రే, 6వ లెక్క 7వ లెక్క అవుద్ది. కాబట్టి దీంతో ఇది ఆపేస్తాను ఇవాళ చెప్పి, రేపటి నుంచి తులనాత్మక ఆశలు బట్టి చెప్తా. చూడండి ఇవాళ లెక్క చూడండి. 2017-18 సంవత్సరాలకు డీలిమిటెడ్ లాభ నష్టాల ఖాతా క్రింది విధంగా ఉంది. కంపెనీ తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి అన్నాడు. 2017-18 సంవత్సరాలకు డీలిమిటెడ్ లాభ నష్టాల ఖాతా క్రింది విధంగా ఉంది. కంపెనీ తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి అన్నాడు. మనకి లాభ నష్టాల ఖాతా ఇచ్చాడు. వివరాలు
2017 2018. కుడివైపున కూడా క్రెడిట్ వైపున వివరాలు 2017 2018 ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ చూడండి 2 ప్రారంభ సరుకు డెబిట్ వైపున ఏమి ఇచ్చారు ఒకసారి చదువుతున్నా. ప్రారంభ సరుకు, తర్వాత కొనుగోళ్ళు, తర్వాత వేతనాలు, తర్వాత జీతాలు, 2 అద్దె రేట్లు, తర్వాత 2 తరుగుదల, 2 అమ్మకం ఖర్చులు, 2 ఇచ్చిన డిస్కౌంట్, 2 ప్లాంట్ అమ్మకంపై నష్టం, 2 చెల్లించిన వడ్డీ, 2 నికర లాభం. క్రెడిట్ వైపున బై అమ్మకాలు, బై ముగింపు సరుకు, తర్వాత బై పెట్టుబడులపై ఆదాయం, బై వచ్చిన డివిడెండ్లు. ఇవి మనకి ఇచ్చినటువంటి లెక్క. టోటల్ 2017 ఏమో 12,27,000, 2018 ఏమో 14,47,000 సేమ్. 2017 ఏమో 12,27,000, 2018 ఏమో 14,47,000 మనకి ఇచ్చినటువంటి వివరాలు. ఇప్పుడు వీటి నుంచి మనం ఏం చేయాలంటే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయాలి. తులనాత్మక ఆదాయ నివేదిక దీనికి నమూనా మీకు గుర్తు ఉండే ఉంటుంది. ప్రతిరోజు చెప్తున్నాను నేను లెక్క చెప్పేటప్పుడు. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకోవాలి. నికర అమ్మకాలు అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు తీసేస్తే మనకి నికర అమ్మకాలు వస్తాయి. నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేయాలి. నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేస్తే మనకేమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం వస్తుంది. అమ్మకాలు మైనస్ నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకుల వ్యయం తీసేస్తే మనకి స్థూల లాభం అనేది రావడం జరుగుతుంది. ఆ స్థూల లాభం నుంచి లెస్ నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణ ఖర్చులు అంటే పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు, అవి తీసేసి యాడ్ నిర్వహణ ఆదాయము. నిర్వహణ ఆదాయం అంటే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం వలన సంస్థ సంపాదించిన ఆదాయాన్ని నిర్వహణ ఆదాయము అంటాం. అవి ఏంటంటే ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చే ఆదాయం, వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్, ఇవన్నీ కూడా నిర్వహణ ఆదాయాలు అంటాం. ఈ నిర్వహణ ఆదాయాలు కూడాలి. స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయం కూడితే వచ్చేది ఏమవుతుందంటే నిర్వహణ లాభము, ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభం అవుతుంది. ఈ నిర్వహణ లాభంలోంచి లెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణేతర ఖర్చులు, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఆస్తుల అమ్మకంపై నష్టం, చెల్లించిన వడ్డీ, ఇట్లాంటి అంటే వ్యాపార కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహించడం వలన సంస్థకు వచ్చేటువంటి నష్టాలు ఏమైనా ఉన్నట్లయితే ఆస్తుల అమ్మకంపై నష్టం, చెల్లించిన వడ్డీ, పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఇట్లాంటి నష్టాలు ఏమైనా ఉన్నట్లయితే వీటన్నింటినీ ఏమనిపిస్తామంటే నిర్వహణేతర ఖర్చులు అంటాం. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, నిర్వహణేతర ఖర్చులు మరియు నష్టాలు అంటాం. అవి తీసేయాలి. తీసేసిన తర్వాత యాడ్ నిర్వహణేతర ఆదాయాలు, పెట్టుబడుల అమ్మకంపై లాభం, తర్వాత బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వినిపిస్తామంటే నిర్వహణేతర ఆదాయం అంటాం. అవి కూడాలి. అవి కూడితే మనకేమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము లేదా ఆదాయము వస్తుంది. అందులోంచి మనం ఏం చేయాలంటే పన్నులు ఏమైనా ఉన్నట్లయితే చెప్తే ఎంత అయితే అంత తీసేస్తాం, లేదా 30% ట్యాక్స్ కట్టి తీసేస్తాం. తీసేస్తే వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత ఆదాయము అవుతుంది. ఇట్లాంటి లెక్కే మనం చెప్పే మీకు ఒక పెద్ద లెక్క చెప్పాను. ఇవాళ ఇది రెండో లెక్క. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లాగే ఇటువంటి లెక్కలు ఎక్కువగా ఇవ్వడానికి మనకి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇందులో మనకి ఏంటంటే అమ్మిన సరుకులు వ్యయం ఇవ్వలేదు. మన అమ్మిన సరుకులు వ్యయం మనమే కట్టాలి. తర్వాత నిర్వహణ కార్యాలయపు ఖర్చులు లేదా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏంటో మనమే చూడాలి. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు ఏంటేంటో మనమే చూసుకోవాలి. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా నమూనా ప్రకారం మనం స్టేట్మెంటు వేసుకుని రావాల్సి ఉంటుంది. ఫస్ట్ మరొకసారి చెప్తున్నా చూడండి. నికర అమ్మకాలు. నికర అమ్మకాలు అంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. నికర అమ్మకాలు వస్తాయి. నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకులు వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన సరుకులు వ్యయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అమ్మిన సరుకులు వ్యయం అనేది ఎలా కడతామంటే 2 రకాలుగా కడతాం. అమ్మిన సరుకుల వ్యయాన్ని 2 రకాలుగా కడతాం. మొదటిది అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు కడితే అమ్మిన సరుకుల వ్యయం వస్తుంది. లేదా అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం.
అమ్మకాలు మైనస్ స్థూల లాభం అన్నా సరే అమ్మిన సరుకులు వ్యయం అనేది వస్తుంది. ఇట్లా వచ్చినటువంటి అమ్మిన సరుకుల వ్యయాన్ని నికర అమ్మకాలలోంచి మనం తీసేసినట్లయితే మనకేమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము అనేది వస్తుంది. ఈ స్థూల లాభం వచ్చిన తర్వాత మైనస్ నిర్వహణ ఖర్చులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పరిపాలనా ఖర్చులు, జీతాలు, వేతనాలు, అద్దె రేట్లు, పన్నులు, తరుగుదల, ఇట్లాంటి ఖర్చులన్నింటినీ కూడా ఏమనిపిస్తూ ఉంటే పరిపాలనా ఖర్చులు అంటాం. రెండవది ఏంటంటే అమ్మకం ఖర్చులు. అమ్మకం ఖర్చులు అంటే అమ్మకాలు పెంచడానికి చెల్లించేటువంటి ఖర్చులని మనం ఏమనిపిస్తూ ఉంటే అమ్మకం ఖర్చులు అంటాం. మూడవది ఏంటంటే పంపిణీ ఖర్చులు. సరుకు ఉత్పత్తి అయిన తర్వాత వినియోగదారుల వరకు చేరడానికి పెట్టేటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని పంపిణీ ఖర్చులు అంటాం. గోడౌన్ అద్దె, గోడౌన్ జీతాలు, తర్వాత గోడౌన్ బీమా, అమ్మకందారుల కమిషన్, అమ్మకందారులకు జీతాలు, ఇవన్నీ కూడా అమ్మకం ఖర్చులే వస్తాయి. గోడౌన్ బీమా, గోడౌన్ అద్దె, గోడౌన్ జీతాలు, ఇవన్నీ ఏమో పంపిణీ ఖర్చుల్లోకి వస్తాయి. ఈ 3 ఖర్చులని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకే మొత్తంగా చేసిన తర్వాత స్థూల లాభం నుంచి తీసేయాలి. స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చులు తీసేయాలి. ఆ తర్వాత యాడ్ నిర్వహణ లాభము. నిర్వహణ లాభం అంటే వ్యాపార కార్యకలాపాలని నిర్వహించడం వలన సంస్థ సంపాదించిన లాభాన్ని ఏమనిపిస్తూ ఉంటే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వలన సంస్థ సంపాదించిన లాభం, ఖాళీ గోను సంచుల మీద ఆదాయం, వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంటు, ఇట్లాంటి వాటిని మనం ఏమనిపిస్తూ ఉంటే నిర్వహణ ఆదాయము అంటాం. వాటిని యాడ్ చేయాలి. స్థూల లాభానికి నిర్వహణ ఖర్చులు తీసేయాలి, నిర్వహణ ఆదాయాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము అనేది వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము అనేది రావడం జరుగుతుంది. ఈ నిర్వహణ లాభము వచ్చిన తర్వాత దాని నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు తీసేయాలి. అంటే ఏమిటంటే పెట్టుబడుల అమ్మకంపై నష్టం, ఆస్తుల అమ్మకంపై నష్టం, చెల్లించిన వడ్డీ, ఇట్లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి తీసేయాలి. తీసేసిన తర్వాత వచ్చేటువంటి మొత్తానికి యాడ్ నిర్వహణేతర ఆదాయము, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయము ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడాలి, నిర్వహణేతర ఆదాయాన్ని కూడాలి. కూడితే మనకేమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభము వస్తుంది లేదా పన్నుకు ముందు ఆదాయము వస్తుంది. అందులోంచి లెక్కలోనే పన్నులు ఇచ్చాడు అనుకోండి తీసేస్తాం. తీసేస్తే పన్ను తర్వాత ఆదాయము, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పన్నుల గురించి లెక్కలో ఏమీ చెప్పలేదు అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి పన్నుకు ముందు ఆదాయం, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లేదా ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్, దాని నుంచి 30% క్యాలిక్యులేట్ చేసి లెస్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా పన్నులు తీసేస్తే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూలంగా టూకీగా నమూనా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి లెక్కలో మనకి అమ్మకాలు ఇచ్చాడు. క్రెడిట్ వైపున 2017, 2018 అమ్మకాలు ఇవ్వడం అనేది జరిగింది. 2017 అమ్మకాలేమో 10 లక్షలు ఇచ్చాడు, 2018 అమ్మకాలేమో 12 లక్షలు ఇచ్చాడు. వీటికి సంబంధించి డెబిట్ వైపున ఎక్కడా కూడా అమ్మకాల వాపసులు అనేది ఇవ్వలేదు. కాబట్టి వీటినే మనం ఏం చేస్తామంటే నికర అమ్మకాల కింద తీసుకుంటాం. ఈ అమ్మకాల మొత్తాన్ని నికర అమ్మకాల కింద తీసుకుంటాం. ఆ తర్వాత అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకుల వ్యయం. అమ్మిన సరుకుల వ్యయం మనకి ఎలా వస్తుందంటే ప్రారంభపు సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ప్రారంభపు సరుకు మనకి డెబిట్ వైపుని ఇచ్చాడు, ప్రారంభపు సరుకు, దాని కింద కొనుగోలు ఇచ్చాడు, కొనుగోలు కొడతాం. ప్రత్యక్ష ఖర్చులు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు అంటే మనం ముగింపు లెక్కలు, సొంత వ్యాపార సంస్థలకి ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వర్తకపు ఖాతా వేస్తాం. ఆ వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసిన ఖర్చులన్నింటినీ కూడా మనం ఏం పిలుస్తామంటే ప్రత్యక్ష ఖర్చులు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అవి ఏంటంటే వేతనాలు, జీతాలు, తర్వాత రవాణా, తర్వాత కొనుగోలు రవాణా, తర్వాత ఫ్రైట్, తర్వాత ఇవి దిగుమతి సుంకాలు, తర్వాత నీరు, గ్యాస్, వాటర్, ఇవన్నీ కూడా వర్తకపు ఖాతాకు మనం డెబిట్ చేసే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే ప్రత్యక్ష ఖర్చులు అవుతాయి. ఈ ప్రత్యక్ష ఖర్చులన్నింటినీ కూడా కూడాలి. ఆ తర్వాత ముగింపు సరుకు తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే అమ్మిన సరుకుల వ్యయము వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అవి అంటే మనకి ప్రారంభ సరుకు తీసుకుంటాం, కొనుగోలు కొడతాం, అందులోంచి దానికి వేతనాలు కూడా కూడాలి.
ప్రత్యక్ష ఖర్చులు మనకి ఏ, వర్త వేతనాలు ఒకటే ఇచ్చాడు. ఆ వేతనాలు కూడి అందులోంచి ముగింపు సరుకు తీసేస్తాం. ముగింపు సరుకు క్రెడిట్ వైపున ఇచ్చాడు 2,00,000, 2,25,000. ఇవి రెండు తీసేస్తే మనకేమొస్తుందంటే అమ్మిన సరుకుల వ్యయం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చిన తర్వాత మనం మైనస్ ఏం చేయాలి, నిర్వహణ ఖర్చులు అంటే చూడండి, ఈ 3 ఉన్నాయి: జీతాలు, అద్దె రేట్లు, పన్నులు, తరుగుదల. ఈ 3 కూడా ఏంటంటే పరిపాలనా ఖర్చులు. జీతాలు, అద్దె రేట్లు, తర్వాత తరుగుదల. ఈ 3 కూడా పరిపాలనా ఖర్చులు. అమ్మకం ఖర్చులు అంటే అమ్మకం ఖర్చులు. తర్వాత ఇచ్చిన డిస్కౌంట్ కూడా ఏమవుతుందంటే ఎందులోకి వస్తుందంటే అమ్మకం ఖర్చుల్లోకే వస్తుంది. ఇచ్చిన డిస్కౌంట్ కూడా అమ్మకం ఖర్చుల్లోకే వస్తుంది. ఈ మొత్తం ఈ 5. కానీ ఇక్కడ పంపిణీ ఖర్చులు ఏమీ ఇవ్వాల. ఈ 3నేమో పరిపాలనా ఖర్చులు: జీతాలు, అద్దె రేట్లు, తరుగుదల పరిపాలనా ఖర్చులు. అమ్మకం ఖర్చులు, ఇచ్చిన డిస్కౌంట్ ఏమో ఇవి 2 కూడా అమ్మకం ఖర్చులు. ఈ మొత్తం ఇవన్నీ కూడితే ఈ 42,000, తర్వాత 35,000, తర్వాత 40,000, తర్వాత 12,000, 40,000, తర్వాత 40,000, తర్వాత ఈ 12,000, ఆ తర్వాత ఈ ఇచ్చిన డిస్కౌంట్ 5,000. ఇవన్నీ కూడితే మొత్తం నిర్వహణ ఖర్చులు వస్తాయి. అందులో ఈ స్థూల లాభంలోంచి ఈ నిర్వహణ ఖర్చుల మొత్తాన్ని తీసేయాలి. నిర్వహణ ఖర్చుల మొత్తాన్ని తీసేసిన తర్వాత యాడ్ నిర్వహణ ఆదాయం అంటే మన క్రెడిట్ వైపున చూడండి ఏంటంటే వచ్చిన డివిడెండ్లు ఉన్నాయి 5,000, 7,000. ఈ 2 కూడా కూడాలి. వచ్చిన డివిడెండ్లు కూడితే నిర్వహణ ఆదాయం, ఈ 2 కూడా కూడినట్లయితే మనకేమొస్తుందంటే నిర్వహణ లాభం వస్తుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. అందులోంచి నిర్వహణేతర ఖర్చులు అంటే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి: ప్లాంట్ అమ్మకంపై నష్టం, చెల్లించిన వడ్డీ. ఈ 2 కూడా నిర్వహణేతర ఖర్చులు. అవి తీసేయాలి, 2 కూడి తీసేయాలి. తీసేసిన తర్వాత క్రెడిట్ వైపున నిర్వహణేతర ఆదాయము అని చూడండి. పెట్టుబడులపై ఆదాయము 12,000, 2018లో 15,000 ఉంది. ఈ 2 కూడా తీసేస్తే అప్పుడు నిర్వహణ ఖర్చులు తీసేయాలి. ఈ పెట్టుబడులపై ఆదాయం కూడాలి. నిర్వహణేతర ఆదాయంలో పెట్టుబడిపై ఆదాయం అని చెప్పి 12,000, 15,000 కూడాలి. కూడితే మనకేమొస్తుందంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. దాని నుంచి మనం ఏం చేస్తామంటే 30% లెక్కలో ఎక్కడ మనకి పన్నులు ఇవ్వలేదు కాబట్టి ఆ వచ్చినటువంటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి మనం ఏం చేస్తామంటే 30% పన్నులు తీసేస్తాం. 30% పన్నులు తీసేస్తే అప్పుడు మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనకి చూద్దాం దేన్ని ఎలా కట్టామో ఈ స్టేట్మెంట్లో కిందకి వెళ్దాం చూద్దాం. ఫస్ట్ చూడండి, అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కిస్తున్న కాస్ట్ ఆఫ్ గూడ్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించుట. ఫస్ట్ కాలం వివరాలు: 2017 సంవత్సరం ఆధార సంవత్సరం, 2018 వర్తమాన సంవత్సరం. మనకి ప్రారంభపు సరుకు ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి వర్తక లాభ నష్టాల ఖాతాలో చూడండి, ప్రారంభపు సరుకు 2017కి 85,000, 2018కి 2,00,000 ఇచ్చాడు. ఆ 2 కూడా ఇక్కడ తీసుకోవాలి. ప్రారంభపు సరుకు 2017 85,000, 2018 2,00,000 తీసుకోవాలి. దానికి యాడ్ కొనుగోలు కూడాలి. పర్చేజెస్ కొనుగోలు కూడా దాని కిందే ఉంది. మనకి ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో కొనుగోలు 2017కి 5,00,000, 2018కి 5,50,000 ఉంది కూడాలి. 2017కి 5,00,000, 2018కి 5,50,000. ఈ 2 కూడితే ఎంత వచ్చిందంటే 5,85,000 2017లో వచ్చింది. 2018లోనేమో 7,50,000 2018లో వచ్చింది. తర్వాత దీనికి యాడ్ ప్రత్యక్ష ఖర్చులు అంటే మనం సొంత వ్యాపార సంస్థలకి తయారు చేసేటువంటి ముగింపు లెక్కలలో వర్తక ఖాతా తయారు చేస్తాం, తర్వాత లాభ నష్టాల ఖాతా తయారు చేస్తాం, తర్వాత ఆస్తులు బట్టి తయారు చేస్తాం. ఈ వర్తకపు ఖాతాకు డెబిట్ చేసేటువంటి ఖర్చులన్నింటినీ కూడా మనం ప్రత్యక్ష ఖర్చులు అంటాం. లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసే ఖర్చులన్నింటినీ కూడా పరోక్ష ఖర్చులు అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే వర్తకపు ఖాతాలో డెబిట్ చేసే ఖర్చులన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసే ఖర్చులన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ వర్తక ఖాతాలో డెబిట్ చేసే ఖర్చులు మనకి ఏమి ఇచ్చాడంటే లెక్కలో ఒక వేతనాలు మాత్రమే వర్తక ఖాతాలోకి వచ్చేటువంటి అంశం ఉంది. అందుకని దాన్ని ప్రత్యక్ష ఖర్చు కింద తీసుకుంటాం. చూడండి, ప్రత్యక్ష ఖర్చులు అని హెడ్డింగ్ పెట్టాం. అందులో మనం ఏమని రాసామంటే వేతనాలు 2017కి 60,000 ఉంది, 2018కి 80,000 ఉంది. ఇవి కూడాలి. 5,85,000 ప్లస్ 60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 6,45,000. 7,50,000 ప్లస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 8,30,000.
ఈ వచ్చిన తర్వాత ఇందులోంచి లెస్ ముగింపు సరుకు. ఈ ముగింపు సరుకు ఎక్కడ ఉంటుందంటే మనకి ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు ఉండదు చూడండి. ఇదిగో ముగింపు సరుకు అని చెప్పి 2 లక్షలు, ఆ తర్వాత 2,25,000, 2 లక్షలు, ఆ తర్వాత 2,25,000, 2,25,000 ఈ రెండు ఉన్నాయి చూడండి. వీటిని తీసుకొచ్చి ఇప్పుడు తీసేయాలి. ఇక్కడ చూడండి లెస్ ముగింపు సరుకు మనం తీసేస్తే మనకి 2 లక్షలు, తర్వాత 2,25,000 తీసేస్తే 4,45,000, 6,05,000. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించుట. ఇందులో కొంచెం కష్టమైంది ఇదే. మీకు జాగ్రత్తగా లెక్కించుకున్నట్లయితే లెక్క ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ అమ్మిన సరుకులు వ్యయాన్ని లెక్కించాలంటే ఇవి ప్రాక్టీస్ చేయాలి. లెక్కలు ప్రారంభ సరుకు తీసుకోవాలి, దానికి కొనుగోళ్లు కూడాలి. ప్రారంభ సరుకు తీసుకోవాలి, దానికి కొనుగోళ్లు కూడాలి, ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు ఏమంటే అవన్నీ వేతనాలు, జీతాలు, తర్వాత రవాణా, ఆ తర్వాత కర్మాగారపు ఖర్చులు, ఆ తర్వాత కొనుగోలు రవాణా, ఆ తర్వాత ఇంకేంటంటే వాటర్ నీరు మ్యూట్ చేసుకోండి. ఆ తర్వాత నీరు, గ్యాస్, విద్యుత్ శక్తి, రాయల్టీలు, ఇట్లాంటి ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే దిగుమతి సుంకాలు, ఆ తర్వాత ఇవి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయంటే ప్రత్యక్ష ఖర్చులు ఇవన్నీ కూడితే అందులోంచి ముగింపు సరుకు తీసేస్తే మనకి అమ్మిన సరుకుల వ్యయము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ మన లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇవ్వలేదు కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం ఈ విధంగా లెక్కించడం అనేది జరిగింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని లెక్కించాం. వచ్చేసిన తర్వాత ఇప్పుడు తులనాత్మక ఆదాయ నివేదిక హెడ్డింగ్ ఏమైనా పెడతామంటే 2017-2018 నాటి డీ లిమిటెడ్ యొక్క కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, 2017-2018 నాటి డీ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టాలి. నేను మాత్రం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ తులనాత్మక ఆదాయ నివేదికని మాత్రమే హెడ్డింగ్ పెట్టాం. మీరు మాత్రం 2017-2018 సంవత్సరాలకు డీ లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక అని హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ కాలం మనం ఏం చూపిస్తామంటే వివరాలు, తర్వాత 4 కాలమ్స్ ఉన్నాయి, మొత్తం 5 కాలమ్స్. ఫస్ట్ కాలం వివరాలు, రెండో కాలం ఆధార సంవత్సరం, మూడో కాలం వర్తమాన సంవత్సరం, 4వ కాలం చేంజ్ మార్పు, 5వ కాలం పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ మార్పు శాతము. మార్పు అంటే ఆధార సంవత్సరం వర్తమాన సంవత్సరం నుంచి ఆధార సంవత్సరం తీసేస్తే వచ్చే విలువని మార్పు అంటాం. వర్తమాన సంవత్సరం నుంచి ఆధార సంవత్సరం విలువని తీసేస్తే వచ్చే దానిని ఏమనిపిస్తామంటే మార్పు అంటాం. నెక్స్ట్ మార్పు శాతము కట్టాలి. మార్పు శాతము ఈజ్ ఈక్వల్ టు మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి మార్పు శాతం అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి, మన అమ్మకాలు తీసుకుందాం. ఈ అమ్మకాలు అనేవి మనకి ఇచ్చినటువంటి లెక్కలో వర్తక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు ఉంటాయి. ఇవి అమ్మకాలు ఆదాయం కాబట్టి వర్తక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు ఉంది. ఆ క్రెడిట్ వైపు ఉన్న మొత్తాన్ని ముందు ఇప్పుడు మనం తీసుకోవాలి. 2017కి 10 లక్షలు ఇచ్చాడు, 2018కి 12 లక్షలు ఇచ్చాడు. అంటే మనం ఎప్పుడు కూడా వర్తమాన సంవత్సరంతో ఆధార సంవత్సరాన్ని పోల్చాలి. ఈ వర్తమాన సంవత్సరం ఏమో 12 లక్షలు ఉంది, ఆధార సంవత్సరం ఏమో 10 లక్షలు ఉంది. అంటే ఆధార సంవత్సరం కంటే వర్తమాన సంవత్సరం పెరిగితేనేమో ప్లస్ అని పెడతాం. 12 లక్షలు మైనస్ 10 లక్షలు వర్తమాన సంవత్సరం విలువ నుంచి ఆధార సంవత్సరం విలువని మనం తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 2 లక్షలు వచ్చింది. ఈ 2 లక్షలకి శాతం కట్టాలి. 2 లక్షలు అంటే మార్పు 2 లక్షలు బై ఆధార సంవత్సరం విలువ 10 లక్షలు ఇంటూ 100. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి శాతం ఎంత వచ్చిందంటే 20% రావడం అనేది జరిగింది. ఈ తర్వాత అమ్మకాలకు సంబంధించి 2017 అమ్మకాలు తీసుకున్నాం, 2018 అమ్మకాలు తీసుకున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మార్పు తీసుకున్నాం, మార్పు శాతము కట్టాం. తర్వాత లెస్ అమ్మిన వస్తువుల వ్యయం, మన పైన కట్టాం అమ్మిన వస్తువుల వ్యయం. ఇది ఇక్కడ చూడండి, అమ్మిన వస్తువుల వ్యయం 2017-2018 వాటిని తీసేయాలి. ఇప్పుడు అమ్మకాల్లోంచి ఈ అమ్మిన వస్తువుల వ్యయం తీసేస్తే చూడండి, ఇక్కడ నా పైన 4,45,000 ఉంది 2017కి సంబంధించి. దీన్ని ఇక్కడ తీసేస్తున్నాం 2017. 2018కి సంబంధించి 6,05,000 అనేది 6,05,000 ఉంది. ఈ 6,05,000ని ఇక్కడ తీసేస్తున్నాం.
తీసేస్తే చూడండి 2017 కంటే 2018 యొక్క అమ్మిన వస్తువుల వ్యయం పెరిగింది. ఎంత పెరిగిందంటే 6,05,000 మైనస్ 4,45,000 తీసేస్తే 1,60,000 పెరిగింది. 6,05,000 మైనస్ 4,45,000 తీసేస్తే 1,60,000 పెరిగింది. దీనికి శాతం కట్టాలి. 1,60,000 బై 4,45,000 ఇంటూ 100 కడితే 36% వస్తుంది. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 మార్పు ఎంత పెరిగిందంటే 1,60,000 పెరిగింది. 1,60,000 డివైడెడ్ బై 1,60,000 డివైడెడ్ బై 4,45,000 ఇంటూ 100 1,60,000 డివైడెడ్ బై 4,45,000 ఇంటూ 100 శాతం కడితే 36% అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అమ్మకాల్లోంచి లెస్ అమ్మిన వస్తువుల వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేయాలి. అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల వ్యయం తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే స్థూల లాభము ఏ అంటాం, గ్రాస్ ప్రాఫిట్. స్థూల లాభము వచ్చింది 10 లక్షలు మైనస్ 4,45,000 తీసేస్తే 5,55,000 వచ్చింది. అదేవిధంగా 2018లో 12 లక్షలు మైనస్ 6,05,000 12 లక్షల్లోంచి 6,05,000 తీసేస్తే 5,95,000 రావడం జరిగింది. ఇప్పుడు దీనిని 2018లో ఉన్నటువంటి 5,95,000ని 2017లో ఉన్నటువంటి 5,55,000తో మనం కంపేర్ చేసినట్లయితే ఎంత పెరిగిందంటే 40,000 పెరిగింది, 40,000 పెరిగింది. ఈ పెరిగిన మొత్తానికి శాతం కట్టాలి. మనకి ఈ పెరిగిన మొత్తానికి మనం ఏం చేయాలంటే శాతాన్ని కట్టాలి. పెరిగిన మొత్తానికి శాతం కట్టాలి. ఎలా కడతాం శాతము అంటే పెరిగిన మొత్తం ఎంత 40,000 మార్పు అంటే 40,000 బై ఆధార సంవత్సరం విలువ 5,55,000 ఇంటూ 100 మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 మార్పు అంటే 40,000 40,000 బై 5,55,000 ఇంటూ 100 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 7.2% అనేది రావడం జరిగింది. స్థూల లాభము 7.2% అనేది వచ్చింది. ఇందులోంచి ఇప్పుడు లెస్ నిర్వహణ ఖర్చులు తీసేయాలి. స్థూల లాభం నుంచి లెస్ నిర్వహణ ఖర్చులు తీసేయాలి. నిర్వహణ ఖర్చులు ఏమేమి ఉన్నాయంటే నిర్వహణ ఖర్చులు మొత్తం ఎన్ని మనకి 3 రకాలైనటువంటి నిర్వహణ ఖర్చులు ఉంటాయి. మొదటిదేమో పరిపాలనా ఖర్చులు, రెండోదేమో అమ్మకం ఖర్చులు, మూడోదేమో పంపిణీ ఖర్చులు. మొదటిది చూడండి జీతాలు, అద్దె రేట్లు, పన్నులు. ఈ 3 జీతాలు, అద్దె రేట్లు, పన్నులు. జీతాలు, అద్దె రేట్లు, పన్నులు ఈ 3 ఏంటంటే పరిపాలనా ఖర్చులు. తర్వాత అమ్మకం ఖర్చులు, ఇచ్చిన డిస్కౌంట్. ఈ 2నేమో అమ్మకం ఖర్చులు. మూడోది పంపిణీ ఖర్చులు ఏమీ లేవు. ఈ 3 కాబట్టి ఈ మొత్తం అన్నీ కూడా నిర్వహణ ఖర్చులే. జీతాలు, అద్దె రేట్లు, తరుగుదల, అమ్మకం ఖర్చులు, ఇచ్చిన డిస్కౌంట్. మళ్ళీ ప్రతిదానికి కూడా కంపేర్ చేయాలి. జీతాలు 2017లో 42,000 ఉన్నాయి, 2018లో 64,000 ఉన్నాయి. అంటే వర్తమాన సంవత్సరంతో పోల్చినప్పుడు ఆధార సంవత్సరంలో పెరిగినాయి. అందుకని దీన్ని ఏమనిపిస్తామంటే ప్లస్ గుర్తుపెట్టి 64,000 మైనస్ 42,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 22,000 చూపిస్తాం. మార్పు 22,000 బై ఆధార సంవత్సరం విలువ 42,000 ఇంటూ 100 22,000 బై 42,000 ఇంటూ 100 ఎంత వస్తుందంటే శాతం 52.38% అనేది వచ్చింది. అదేవిధంగా అద్దె రేట్లు ఆధార సంవత్సరం 35,000 ఉన్నాయి, వర్తమాన సంవత్సరం 40,000 పెరిగినాయి. ఎంత పెరిగినాయి అంటే ప్లస్ 5,000 పెరిగినాయి. 5,000 బై 35,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 14.28. ఇక నెక్స్ట్ తరుగుదల 2017లో 40,000 ఉన్నాయి, 2018లో 60,000 ఉంది. 2017లో 40,000, 2018లో 60,000 ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు వర్తమాన సంవత్సరం ఆధార సంవత్సరంతో వర్తమాన సంవత్సరం యొక్క విలువను పోల్చినట్లయితే ఎంత పెరిగిందంటే 20,000 పెరిగింది. కాబట్టి దీనికి శాతం కట్టాలి. 20,000 బై 40,000 ఇంటూ 100 50%. 40,000లో 20,000 అనేది 50%. కాబట్టి 50% అనేది రావడం జరిగింది. తర్వాత అమ్మకం ఖర్చులు ఆధార సంవత్సరం 12,000 ఉన్నాయి, వర్తమాన సంవత్సరం కూడా 12,000 ఉన్నాయి. దేర్ ఈజ్ నో చేంజ్. కాబట్టి డాష్ పెడతాం. ఈ మార్పు అనేది ఏమీ లేదు కాబట్టి మార్పు శాతం కట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. మార్పు అనేది ఏమీ లేదు కాబట్టి మార్పు శాతం లెక్కించాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇక నెక్స్ట్ లాస్ట్ది ఇచ్చిన డిస్కౌంట్
2017 అంటే ఆధార సంవత్సరం ఏమో 5,000 ఉంది, వర్తమాన సంవత్సరం 2018లో 7,000 ఉంది. 7,000తో కంపేర్ చేసినప్పుడు 2,000 పెరిగింది, 5,000 వర్తమాన ఆధార సంవత్సరంలో 5,000 ఉంది, వర్తమాన సంవత్సరం 7,000 ఉంది. కాబట్టి ఎంత పెరిగిందంటే 2,000 పెరిగింది, ప్లస్ 2,000 బై 5,000 ఇంటూ 100 40% రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నిర్వహణ ఖర్చుల మొత్తం ఈ 5 ఖర్చుల్ని కూడా కూడాలి. కూడితే 2017లో ఎంత వచ్చిందంటే 1,34,000 వచ్చింది. ఈ 2018లో ఇవన్నీ కూడితే ఎంత వచ్చిందంటే 1,83,000 వచ్చింది. 1,34,000 ఏమో ఆధార సంవత్సరంలో ఉంది, వర్తమాన సంవత్సరంలో 1,83,000 ఉంది. అంటే ఎంత పెరిగిందంటే 49,000 పెరిగింది. పెరుగుదల ఎంత ఉంది? 49,000 పెరుగుదల ఉంది. ఇప్పుడు దీనికి శాతం కట్టాలి. 49,000 బై 1,34,000 ఇంటూ 100 మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి ఎంత వస్తుందంటే శాతం 36.57 అనేది రావడం జరిగింది. 36.57 అనేది ఆదాయం శాతం వచ్చింది, నిర్వహణ ఖర్చుల యొక్క శాతం. ఈ స్థూల లాభాన్నేమో ఏ అనుకున్నాం, నిర్వహణ ఖర్చులనేమో బి అనుకున్నాం. ఇక నెక్స్ట్ తర్వాత ఇందులో ఏమవుతుందంటే ఇందులో మనకి నిర్వహణేతర ఆదాయము ఇచ్చాడు. ఇప్పుడు నిర్వహణేతర లాభాలు అనేవి మన నిర్వహణ లాభం అనేది ఏమీ లేదు. నిర్వహణ లాభం అంటే ఏమనుకున్నా, ఖాళీ సంచుల అమ్మకం వల్ల వచ్చినటువంటి ఆదాయం, ఖాళీ సంచుల అమ్మకం వచ్చిన కమిషన్, వచ్చిన డిస్కౌంట్ అవి ఏమీ లేవు మనకి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక ఈ మొత్తం స్థూల లాభంలోంచి స్థూల లాభం మైనస్ మొత్తం నిర్వహణ ఖర్చులు ఏ మైనస్ బి తీసేస్తే మనకేమొస్తుందంటే నిర్వహణ లాభము వచ్చింది. ఒకవేళ నిర్వహణ ఆదాయం ఏదైనా ఉంటే ఇక్కడ కూడాలి. నిర్వహణ ఆదాయము ఏదైనా ఉంటే ఇక్కడ కూడతాం. కూడిన తర్వాత అప్పుడు వచ్చేది నిర్వహణ లాభము అవుతుంది. నిర్వహణ ఆదాయం లేదు కాబట్టి స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు మొత్తం తీసేస్తే 4,21,000 ఏమో 2017లో వచ్చింది, 2018లో 4,12,000 వచ్చింది. ఆధార సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే వర్తమాన సంవత్సరంలో దీని యొక్క విలువ అనేది తగ్గింది. ఎంత తగ్గిందంటే 9,000 తగ్గింది. అందుకని -9,000 అని పెడతాం. 9 మైనస్ గుర్తు ఇక్కడ వచ్చినప్పుడు శాతంలో కూడా సేమ్ మైనస్ గుర్తే రావడం జరుగుతుంది. 9,000 డివైడెడ్ బై 4,21,000 ఇంటూ 100. 9,000 డివైడెడ్ బై 4,21,000 ఇంటూ 100 కట్టినట్లయితే మనకి ఎంత వస్తుందంటే -2.14 అనేది రావడం జరుగుతుంది. -2.14 అనేది శాతం వస్తుంది. -2.14 శాతం వచ్చింది. తర్వాత లెస్ నిర్వహణ ఖర్చులు నిర్వహణేతర ఖర్చులు అయిపోయినాయి కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లెస్ నిర్వహణేతర ఖర్చులు ఏమున్నాయంటే మన లెక్కలో చూడండి. లెక్కలోకి వెళ్తే మన నిర్వహణేతర ఖర్చులు ఏమేమి ఉన్నాయంటే చూడండి. ప్లాంటు అమ్మకంపై నష్టం ఒకటి ఉంది, చెల్లించిన వడ్డీ 2 ఉన్నాయి. ప్లాంట్ అమ్మకంపై నష్టం, చెల్లించిన వడ్డీ ఈ 2 కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర ఖర్చులు. కాబట్టి వాటిని ఏం చేయాలండి, ఇక్కడగా తీసుకోవాలి, నిర్వహణేతర ఖర్చుల్లోకి తీసుకోవాలి. ప్లాంటుపై నష్టం, రెండవది ఏంటంటే చెల్లించిన వడ్డీ. ఇక ప్లాంటుపై నష్టం 2017లో లేదు, 2018లో మాత్రమే ఉంది. ఇక్కడేమో 0 ఇక్కడేమో 8,000. అంటే ఎంత పెరిగినట్టు? 8,000 పెరిగినట్టు. కానీ ఇక్కడ శాతం కట్టడం కుదరదు. ఎందుకంటే శాతం ఎలా వస్తుంది? మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కట్టినట్లయితేనే మనకి శాతం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మార్పు ఉంది కానీ ఆధార సంవత్సరం విలువ అనేది ఇవ్వలేదు. ఆధార సంవత్సరం విలువ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే శాతం కట్టడానికి కుదరదు. అందుకని -(నిల్) అని పెట్టేస్తాం. తర్వాత నెక్స్ట్ రెండోది చూసినట్లయితే చెల్లించిన వడ్డీ ఉంది. ఎంత ఉంది చెల్లించిన వడ్డీ? 12,000, 14,000 ఉంది. ఎంత పెరిగిందంటే 2,000 పెరిగింది. ప్లస్ 2,000 చూడండి, ప్లస్ గుర్తుపెట్టి 2,000 వేసాం. 2,000 బై 12,000 ఇంటూ 100 శాతం కడితే 16.67 రావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీటిని కూడా కూడాలి. ఈ 2 కూడితే మొత్తం నిర్వహణ ఖర్చులు పోగా మిగిలింది. అంటే నిర్వహణ ఖర్చుల నుంచి ఈ 4,21,000 నిర్వహణ లాభం, అందులోంచి ఇవి తీసేస్తే ఈ 12,000, ఈ 8,000, 14,000 తీసేస్తే 4,09,000, 3,90,000 వచ్చింది. ఇది తగ్గింది, ఇక్కడ కూడా తగ్గింది. అక్కడేమో 4,90,000 ఉంది, ఇక్కడేమో 4,09,000 ఉంది, ఇక్కడేమో 3,90,000 ఉంది. తీసేస్తే మైనస్ తగ్గింది కాబట్టి 19,000. 19,000 బై 4,09,000 ఇంటూ 100 కడితే -3.88 రావడం అనేది జరుగుతుంది.
అవుతుంది. దీనికి యాడ్ నిర్వహణేతర ఆదాయము ఈ 4,09,000కి 3,90,000కి ఈ నిర్వహణేతర ఆదాయాలు వచ్చినాయి, వాటిని కూడాలి. ఏంటి చూడండి, నిర్వహణేతర ఆదాయాలు అంటే మనకి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి ఆదాయాలు. చూడండి, పెట్టుబడులపై ఆదాయం, వచ్చినటువంటి డివిడెండ్, ఈ రెండు, పెట్టుబడులపై ఆదాయము, వచ్చిన డివిడెండు, ఈ రెండు కూడా నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయాలు. వీటిని ఇక్కడ తీసుకురావాలి, నిర్వహణేతర ఆదాయాల దగ్గరికి తీసుకురావాలి. నిర్వహణేతర ఆదాయాల దగ్గర తీసుకొచ్చి చూడండి, పెట్టుబడులపై ఆదాయము, ఆ తర్వాత ఏంటంటే వచ్చిన వడ్డీ, ఈ రెండు 2017 ఏమో 12,000 5,000 ఉంది, 2018 15,000 7,000 ఉంది. ఇక్కడ చూస్తే పెట్టుబడుల మీద వడ్డీ 12,000 ఉంది ఆధార సంవత్సరం, వర్తమాన సంవత్సరం 15,000 ఉంది. ఎంత పెరిగిందంటే 3,000 పెరిగింది. కాబట్టి 3,000 డివైడెడ్ బై 12,000 3,000 డివైడెడ్ బై 12,000 ఇంటూ 100 వేస్తే మనకి 25% వస్తుంది. తర్వాత వచ్చిన డివిడెండ్లు ఆధార సంవత్సరం 5,000 ఉన్నాయి, వర్తమాన సంవత్సరం ఏమో 7,000 ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉందంటే 2,000 డిఫరెన్స్ అనేది ఉంది, 2,000 ఉంది డిఫరెన్స్. 2,000 బై అంటే మార్పు, అది 2,000 బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 40% అనేది రావడం 40% వచ్చింది. ఇక ఈ రెండు కూడితే 12,000 ప్లస్ 5,000 17,000, ఆ తర్వాత 15,000 ప్లస్ 7,000 22,000. మళ్ళీ ఈ రెండింటి మధ్య తేడా చూసినట్లయితే ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. 5,000 బై 17,000 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 29.4%. ఇప్పుడు ఈ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలింది, దీన్ని ఏమనుకున్నామంటే అనుకున్నాం. ఇక్కడ మొత్తం నిర్వహణ ఆదాయం కూడితే మనకి డి వచ్చింది. నిర్వహణ ఆదాయం మొత్తం డి, ఈ ప్లస్ డి కూడాం, సి ప్లస్ డి కూడాం, పన్నుకు ముందు లాభము సి ప్లస్ డి, ఈ రెండు కూడితే మనకేమొస్తుందంటే పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. 4,09,000కి 17,000 కూడితే 4,26,000 వచ్చింది. 3,90,000కి 22,000 కూడితే 4,12,000 వచ్చింది. 4,26,000 మైనస్ 4,12,000, మళ్ళీ 14,000 తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100, 14,000 డివైడెడ్ బై 4,26,000 ఇంటూ 100 శాతం కడితే ఎంత వస్తుందంటే 3.29 రావడం జరిగింది. నెక్స్ట్ పన్నులు ఏమీ చెప్పలేదు కాబట్టి పన్నులు మనం ఎంత తీసుకుంటామంటే 30% ట్యాక్సెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. పన్నులు 30% తీసుకుంటాం, 30% పన్నులు. 4,26,000 మీద 30% కడితే ఇది వస్తుంది 1,27,800. 4,12,000 మీద 30% కడితే 1,23,600 వచ్చింది. 1,27,800 మైనస్ 1,23,600, పన్ను తగ్గింది, మైనస్ 4,200. దీనికి మళ్ళీ శాతం కట్టాలి. 4,200 డివైడెడ్ బై 1,27,800 ఇంటూ 100 కడితే మైనస్ 3.28 వచ్చింది. ఇందులోంచి ఈ పీబీటీ, పన్నుకు ముందు లాభములోంచి లేదా పన్నుకు ముందు ఆదాయములోంచి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభములోంచి పన్నులు తీసేస్తున్నాం. 4,26,000 నుంచి 1,27,800 తీసేస్తే 2,98,200 2017లో వచ్చింది. 2018లోనేమో 2,84,400 వచ్చింది. ఇక్కడ కూడా తగ్గింది. ఆధార సంవత్సరంతో పోల్చుకుంటే వర్తమాన సంవత్సరంలో విలువ తగ్గింది. ఎంత తగ్గింది అంటే 9,800 రూపాయలు తగ్గడం జరిగింది. 9,800 తగ్గింది. 9,800 డివైడెడ్ బై 2,98,200 ఇంటూ 100, 9,800 డివైడెడ్ బై 2,98,200 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3.29% అనేది రావడం జరిగింది. అది ఈ ఏంటంటే కంపారిటివ్ తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయడంలో కాంప్రహెన్సివ్ ప్రాబ్లం. మొత్తం మనకి అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఒక్కోసారి ముందు లెక్కల్లో మనం ఫస్ట్లో చేసిన లెక్కల్లో అయితే వాడే ఇచ్చేస్తాడు, అమ్మకాలు ఇచ్చేస్తాడు, అమ్మిన సరుకులు వేయి ఇచ్చేస్తాడు, తర్వాత నిర్వహణ ఖర్చులు, తర్వాత అందులో చెప్పి నిర్వహణ ఖర్చులు అని చెప్పి పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, పంపిణీ ఖర్చులు, నిర్వహణేతర ఆదాయాలు, నిర్వహణేతర వ్యయాలను వాడే ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మనంతటా మనం కనుక్కొని అప్పుడు స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి. అట్లా చేయాలంటే మనకి నమూనా అనేది బాగా వచ్చి ఉండాలి. ఇది బహుశా 6వ లెక్కో 7వ లెక్కో మీకు చెప్తున్నాం.
కాబట్టి నమూనా అనేది మీ పాటికి మీకు వచ్చేసి ఉండాలి. నికర అమ్మకాలు తీసుకోవాలి, అందులోంచి అమ్మిన సరుకులు వేయం తీసేయాలి, తీసేస్తే స్థూల లాభం వస్తుంది. నిర్వహణ ఖర్చులు తీసేసి నిర్వహణ ఆదాయం కూడాలి, నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభంలోంచి నిర్వహణేతర ఖర్చులు తీసేయాలి, నిర్వహణేతర ఆదాయం కూడాలి. ఆదాయం కూడితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. అందులోంచి పన్నులు ఎంతైతే ఉన్నాయో ఆ పన్నులు తీసేసినట్లయితే మనకేమొస్తుందంటే పన్నులు తీసేస్తే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా స్టేట్మెంట్ వేస్తే కంపారిజన్ అనేది చాలా ఈజీ. పెరిగితేనేమో ప్లస్ వాల్యూ వేస్తాం, తగ్గితేనేమో మైనస్ వాల్యూ వేస్తాం. ఆ మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత శాతంగా 3 లాస్ట్ కాలం మార్పు శాతము కట్టాలి. మార్పు శాతము ఎలా వస్తుందంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే మనకి మార్పు శాతం అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? గోపి అర్థమైంది? శాలేం ఇంకా ఎవరున్నారు? ఇంకెవరన్నా వచ్చారా? దసరా ఏం డౌట్లు ఏమి లేవా? ఇంకెవరన్నా? తేజ అరే శివ మాట్లాడరేంట్రా శివ? అరే శివ, రే శివ, అరే తేజ, రే తేజ మాట్లాడరేంట్రా? అరే అజయ్ రే ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడితే ప్రశ్నలు అడుగుతానే భయం వేస్తుంది వాళ్ళకి. లేకపోతే తప్పనిసరిగా లెక్కలు చేయాలి. ఎందుకంటే ఈ మనకు 4 మోడల్స్ ఉన్నాయి. మొన్న చెప్పిన లెక్కలు ఎక్కువ ఎగ్జామ్లు ఇవ్వడం ఇవే. తులనాత్మక ఆదాయ నివేదిక, ఆ తర్వాత తులనాత్మక ఆస్తిబులు బట్టి ఒకటి ఉంది. తులనాత్మక ఆదాయ నివేదిక, తర్వాత తులనాత్మక ఆస్తిబులు బట్టి, ఆ తర్వాత సమపరిమాణ ఆదాయ నివేదిక, సమపరిమాణ ఆస్తిబులు బట్టి, ఆ తర్వాత ఇంకొంటే ప్రవృత్తి శాతాలు. ఈ 5 నుంచే మనకు 2 లెక్కలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి. మీరు బాగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నేను వాట్సాప్లో పెడుతున్నాను మెటీరియల్ కూడా. ఎప్పటికప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను ప్రత్యేకంగా నోట్స్ చెప్పడం అనేది జరగదు. ఇంకా ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత వెంటనే కొత్త చాప్టర్ మొదలు పెడతా. ఎప్పుడో రివిజన్లో మళ్ళీ చేయడమే కానీ. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం నేను నోట్స్ ప్రిపేర్ చేసేస్తాను. తెలుగు మీడియం విద్యార్థులకి నోట్స్ ఇచ్చే పని లేదు. మీకు అందులో పెడుతున్నాను నేను. కాబట్టి మీరు వెంటనే ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు. తర్వాత ఇంకా అయితే ఎవరో మాట్లాడబోతే, అరే శివ హలో శివ, సరే నెక్స్ట్ చూడండి. ఇంకో లెక్క ఉంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చేయండి. చిన్న లెక్కే, దీంతో అయిపోద్ది ఇది. చూడండి, ఈ క్రింది ఇచ్చిన ఆదాయ నివేదిక నుంచి తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయండి. చాలా సింపుల్ ఇది. వివరాలు 2000 సంవత్సరం, ఆ తర్వాత 2001 సంవత్సరం. 2001 సంవత్సరం మనకి చూడండి నికర. అరే శాలింరాజు మ్యూట్ చేయరా. తర్వాత చూడండి నికర అమ్మకాలు వచ్చినాయి. అందులోంచి నికర అమ్మకాలు ఇచ్చాడు. ఎంతంటే 7,850, 9,000 ఇచ్చాడు. అందులోంచి అమ్మిన సరుకులు వేయం కూడా ఇచ్చాడు. 4,500, తర్వాత 5,000, 4,500, 5,000. తర్వాత నిర్వహణ ఖర్చులు అని చెప్పి సాధారణ పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు ఇచ్చాడు. తర్వాత నిర్వహణేతర ఖర్చులు, వడ్డీ చెల్లింపు ఇచ్చాడు. తర్వాత ఆదాయ పన్ను చెల్లింపు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వీటి నుంచి మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేయాలన్నాడు. చాలా సింపుల్. ఎగ్జామ్లో ఇటువంటి లెక్కలు ఇస్తే మనకి చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఏమేమి ఇచ్చాడంటే మనకి నికర అమ్మకాలు ఇచ్చాడు, తర్వాత అమ్మిన సరుకులు వేయం ఇచ్చాడు, తర్వాత నిర్వహణ ఖర్చులు అని చెప్పి 2 రకాలు ఇచ్చాడు. సాధారణ పరిపాలన ఖర్చులు ఇచ్చాడు, అమ్మకం ఖర్చులు ఇచ్చాడు.
తర్వాత పంపిణీ ఖర్చులు ఇందులో ఇవ్వలేదు. తర్వాత నిర్వహణేతర ఖర్చులు అంటే చెల్లించిన వడ్డీ ఇచ్చాడు. నిర్వహణ ఆదాయం కానీ నిర్వహణేతర ఆదాయం రెండూ కూడా ఇవ్వలేదు. తర్వాత ఆదాయ పన్ను చెల్లింపు ఇంతవరకు మాత్రమే మనకి ఇచ్చాడు. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే తులనాత్మక ఆదాయ నివేదికను తయారు చేస్తాం. ఇక్కడ ఈ లెక్కలో మనకి నికర అమ్మకాలు కట్టాల్సిన అవసరం లేదు, అమ్మిన సరుకుల వ్యయం కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే అమ్మిన సరుకుల వ్యయాన్ని కూడా మనకి వాడే కట్టించేశాడు. మనం జాగ్రత్తగా హెడ్డింగ్ ఏమైనా పెడతామంటే తులనాత్మక ఆదాయ నివేదిక 2001 సంవత్సరాలు 2001తో అంతమయ్యే సంవత్సరాలకు తులనాత్మక ఆదాయ నివేదికని హెడ్డింగ్ పెడతాం. ఫస్ట్ వివరాలు 2000 సంవత్సరం, 2001 సంవత్సరం, తర్వాత మార్పు శాతం. ఫస్ట్ నికర అమ్మకాలు తీసుకుంటాం, అందులోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేస్తే మనకేమొస్తుందంటే స్థూల లాభము అనేది వస్తుంది. నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకుల వ్యయము, దట్ ఈస్ దెన్ వీ మే గెట్ గ్రాస్ ప్రాఫిట్. స్థూల లాభము అనేది రావడం జరుగుతుంది. అమ్మకాల్లోంచి అమ్మిన సరుకుల వ్యయం తీసేస్తే స్థూల లాభము వస్తుంది. ఈ స్థూల లాభంలోంచి లెస్ నిర్వహణ ఖర్చులు అంటే సాధారణ పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, ఈ రెండు కూడితే మనకి నిర్వహణ ఖర్చుల మొత్తము బి అంటాం. స్థూల లాభాన్నేమో ఏ అనుకున్నాం, నిర్వహణ ఖర్చుల మొత్తాన్ని బి అనుకుంటాం. ఈ పైద స్థూల లాభంలోంచి నిర్వహణ ఖర్చులు తీసేస్తే మనకేమొస్తుందంటే నిర్వహణ లాభం వస్తుంది. ఈ నిర్వహణ లాభంలోంచి లెస్ వ్యాపారేతర ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, చెల్లించిన వడ్డీ తీసేయాలి. చెల్లించిన వడ్డీ తీసేస్తే మొత్తం ఈ చెల్లించిన వడ్డీ ఈ 250 ఇచ్చాడు. ఈ 1850లోంచి ఈ 250 తీసేస్తే 1600 వస్తుంది. 1600 ఈ 2380లోంచి ఈ 2080 ఈ 300 తీసేస్తే మనకి 2080 వస్తుంది. వీటిని ఏమని పిలుస్తామంటే పన్నుకు ముందు లాభము, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. లెస్ అని చెప్పి ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఇందులోనేమో ఇది 2000 సంవత్సరం ఏమో 700 ఉంది, 2001 ఏమో 800 ఉంది, తీసేయాలి. 1600 మైనస్ 700 తీసేస్తే 900, 2800 మైనస్ 800 తీసేస్తే 1280. ఇది పీబీటీ అంటాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. పిఏటీ అంటాం, పీబీటీ పైన ఉంది. పన్నుకు ముందు లాభమునేమో పీబీటీ అంటాం, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అందులోంచి పన్నులు తీసేయాలి. ప్రాఫిట్ ఆఫ్టర్ లెస్ పన్నులు తీసేస్తే వచ్చే మొత్తం ఏమవుతుందంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దీన్ని ఇక వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మూడో కాలంలో మనకి చూడండి 7850 నికర అమ్మకాలు 2000 సంవత్సరంలో 7850 ఉన్నాయి. 2001లో 9000 ఉన్నాయి. 9000 అంటే పెరిగింది, ప్లస్ 1150 పెరిగింది. శాతం ఎలా కడతామంటే 1150/7850 ఇంటూ 100. సూత్రం ఏంటంటే మార్పు బై ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100. ఆధార సంవత్సరం విలువ ఇంటూ 100 కడితే 14.65% రావడం జరిగింది. ఈ నికర అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వ్యయం 4500, 5000 తీసేయాలి. 4500, 500 కంపేర్ చేస్తే పెరిగింది 500. 500/4500 ఇంటూ 100 శాతం ఎంత వస్తుందంటే 11.11% అనేది రావడం జరుగుతుంది. అమ్మకాల నుంచి అమ్మిన సరుకులు వ్యయం తీసేస్తే మనకేమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం వస్తుంది. 3350, తర్వాత 4000 రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా పెరిగింది. ఎంత పెరిగిందంటే ఇక్కడ ప్లస్ 650 పెరిగింది. ప్లస్ ఎంత అంటే 650 పెరిగింది. ఈ 650/3350 ఇంటూ 100 శాతం కడితే 19.4% వచ్చింది. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు, సాధారణ పరిపాలనా ఖర్చులు 700, 720, ఓన్లీ 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 20/700 ఇంటూ 100 2.86 వస్తుంది. ఆ తర్వాత అమ్మకం ఖర్చులు 800, 900 ఉన్నాయి, 100 రూపాయలు పెరిగింది. 100/800 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.56% వస్తుంది. ఈ నిర్వహణ ఖర్చులు మొత్తం బి వచ్చింది. ఎంత నిర్వహణ ఖర్చులు మొత్తం బి 1500, 1620 వచ్చింది. 1620 నుంచి 1520 తీసేస్తే పెరిగిన వాల్యూ ఎంత అంటే 120 పెరిగింది. 120/1500 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 8% వస్తుంది. ఆ తర్వాత నిర్వహణ స్థూల లాభంలోంచి అందులోంచి నిర్వహణ ఖర్చులు మొత్తం బి తీసేస్తే ఏబి నిర్వహణ లాభం వస్తుంది. ఏబి ఏమవుతుందంటే నిర్వహణ లాభము అనేది రావడం జరుగుతుంది. నిర్వహణ లాభం అనేది వస్తుంది. ఈ నిర్వహణ లాభాన్ని ఎంత వచ్చిందంటే 1250, 2380 వచ్చింది. 2380 మైనస్ 1250 తీసేస్తే 530 వచ్చింది. 530/1850 ఇంటూ 100 కడితే 28.65% అనేది రావడం జరుగుతుంది.
లెస్ నిర్వహణేతర ఖర్చులు, అంటే నిర్వహణేతర ఖర్చులు ఇట్లా చివరి వరకు చేయండి. టైం అయిపోవచ్చింది. చివరి వరకు మీరు చేసినట్లయితే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీంతో ఏంటంటే తులనాత్మక ఆదాయ నివేదికలు అయిపోయినాయి. గోపి రా. సార్ తులనాత్మక ఆదాయ నివేదికలు అయిపోయినాయి. రేపు నుంచి టైం అయిపోతుంది. తులనాత్మక ఆస్తిబులు బట్టి చెప్తా. సార్ తులనాత్మక ఆస్తిబులు బట్టి అలాగే సార్. రేపటి నుంచి చెబుతా. ఈ 7 లెక్కలు 8 లెక్కలు అయినాయి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లాసులో ఓపిన తర్వాత మళ్ళీ చెప్తాను. అలాగే. రేపటి నుంచి తులనాత్మక ఆస్తిబులు బట్టి అలాగే చెప్పుకుందాం. తులనాత్మక ఆస్తిబులు బట్టి రేపటి నుంచి చెబుదాం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. 1 మినిట్ ఉంది టైము. సార్ మీరు పీడిఎఫ్లో పెట్టిన లెక్కలే కదండి? పీడిఎఫ్లో పెట్టిన లెక్కలే అలాగే సార్. వాట్సాప్లో పెట్టేస్తున్నాను. ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి మీరు. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. అయిపోయిందమ్మా. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? మనం ఏం చేయవసరం లేదా? వచ్చింది. అమ్మో, కంటిన్యూగా కూర్చొని 3 గంటలు చెప్పాలంటే చాలా కష్టం. కాలేజీలో